మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి అంటే ఒక 4 స్టెప్స్ నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎండింగ్ లో ఒక గోల్డెన్ టిప్ కూడా మీకు చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సందీప్ రాజ్ వర్మ హియర్. ఐ లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ ట్రైనర్. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. మనం ఏదైనా ఒక పని చేయాలని చెప్పేసి అనుకున్నా, మనం ఒక గోల్ అనేది పెట్టుకున్నప్పుడు ఆ గోల్ ఆల్రెడీ రీచ్ అయిపోయినట్టుగా మనం ఇమాజినేషన్ చేసుకోవాలి. అంటే మనం మాట్లాడే విధానం, మనం చూసే చూపు, మనం నడిచే నడక, ప్రతిదీ కూడా ఆల్రెడీ అది అచీవ్ చేసినట్టుగా ఉండాలన్నమాట. అప్పుడు అది మన బాడీలో ఇన్బిల్ట్గా క్వాలిటీ అనేది ఆటోమేటికలీ ఫామ్ అయిపోతుంది. మీరు ఏ గోల్ పెట్టుకున్నా ఆల్రెడీ ఆ గోల్ రీచ్ అయినప్పుడు మీ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది, మీ యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుంది, మీ మాట్లాడే విధానం ఎట్లుంటుంది, ప్రతిదీ కూడా ఎగ్జాక్ట్లీ మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ జర్నీలో ఉన్నప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ అలాగే ఉండాలన్నమాట. సెకండ్ స్టెప్ వచ్చేసరికి పాజిటివ్ సెల్ఫ్ టాక్. మనం ఒక పర్టికులర్ గోల్ పెట్టుకొని వెళ్తున్నప్పుడు ఆ జర్నీలో ఏమవుతుందో తెలుసా, చాలా రిజెక్షన్స్ ఫేస్ చేస్తాం, చాలా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తాం. ఎంతో మంది మనకి నమ్మక ద్రోహం చేస్తారు. అసలు లైఫ్ అంటే ఏందో మీకు ఎగ్జాక్ట్లీ ఆ జర్నీలోనే తెలుస్తుంది అనమాట. ఆ టైంలో మనం చాలా డిప్రెషన్ ఫీల్ అవుతాం, చాలా నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి మనకి. మనం ఒకవేళ అది ఆల్రెడీ ఫెయిల్ అయిపోతే, ఒకవేళ నేను చేస్తుంది ఒకవేళ అవ్వకపోతే అని ఇట్లా చాలా వరకు కూడా చాలా మంది ఒక నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనేది చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో ఏమవుతుందో తెలుసా, మనం ఎప్పుడైతే నెగిటివ్ సెల్ఫ్ టాక్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ యూనివర్స్ కూడా మనకి నెగిటివిటీ అంటే నెగిటివ్ రిజల్ట్సే మనకి చూపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఎప్పుడైనా సరే నెగిటివ్ కనిపించవచ్చు, మనకి నెగిటివ్ అనేది జరగవచ్చు మన లైఫ్లో, బట్ అల్టిమేట్గా ఎగ్జాక్ట్లీ ఆ టైంలో ఆపోజిట్గా థింక్ చేయాలి. ఓకే, ఒకవేళ ఆ పని అవ్వకపోతే నేను ప్లాన్ బి ఆలోచిస్తాను, ఒకవేళ నాకు ఆ రిజెక్షన్స్ ఫేస్ చేస్తే నేను ఇంకొక మార్గం ఏదైనా వెతుకుతాను అని. ఈ విధంగా ఏంటంటే మనము ఆ సిచ్యువేషన్లో మనం పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నించాలి. మీ లైఫ్లో ఒకవేళ మీరు లో కాన్ఫిడెంట్గా మీరు ఫీల్ అవుతున్నారు, లేకపోతే మీకు చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి లైఫ్లో, దీనివల్ల నేను చాలా లో ఫీల్ అవుతున్నాను మీకు అనిపిస్తే కాంటాక్ట్ అస్ త్రూ వాట్సాప్. ఓకే, మీకు పర్సనల్గా నేను గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. థర్డ్ స్టెప్ వచ్చేసరికి బాడీ లాంగ్వేజ్. మీరు నడిచే నడక, మీరు చూసే చూపు, మీరు మాట్లాడే విధానం, ఓకే, మీ హ్యాండ్ షేక్, ప్రతిదీ కూడా ఇట్ షుడ్ బి సో కాన్ఫిడెంట్. ఓకే, కాన్ఫిడెంట్ అంటే కాన్ఫిడెంట్గానే ఉండాలి. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇన్బిల్ట్ అంటే లోపల నుండి రావాలండి. పైన కాన్ఫిడెంట్గా నటిస్తున్నట్టుగా ఉండకూడదు. ఓకే, మేక్ షూర్ దాట్ మనం ఇన్బిల్ట్ నుండి అంటే లోపల నుండి మనకు కాన్ఫిడెన్స్ అనేది రావాలి. మీ బాడీ లాంగ్వేజ్లో అర్థమైపోవాలి, ఎస్ ఇతను చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు కదని మీ చుట్టూరు ఉన్న 10 మంది కూడా మిమ్మల్ని అనగలగాలి. అప్పుడే ఆపర్చునిటీస్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు, 10 మందిని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. సో బాడీ లాంగ్వేజ్ చాలా చాలా ప్రధానమైన పాత్ర ప్లే చేస్తుంది. సో మీ బాడీ లాంగ్వేజ్ ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి లెర్న్ ఫ్రమ్ రిజెక్షన్స్. నైట్కి నైటే ఎవ్వరు కూడా ఒక పొజిషన్కి వెళ్ళరండి. సో మేక్ షూర్ దాట్ మీరు వెళ్తున్న జర్నీలో రిజెక్షన్స్, ఫెయిలియర్స్ ఇవన్నీ కామన్. యూనో వాట్, చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, మీరు క్రికెటర్స్ని చూడొచ్చు, యాక్టర్స్ని చూడొచ్చు, ఎవరిని చూసినా సరే వాళ్ళ లైఫ్లో ఎటువంటి రిజెక్షన్స్ ఫేస్ చేయకుండానే వారు ఆ పొజిషన్కి వెళ్తారా? చాలా రిజెక్షన్స్ ఫేస్ చేస్తారు. ఎన్నో రిజెక్షన్స్ ఫేస్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ దాకా వెళ్తారు. సో వీళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే ప్రతి రిజెక్షన్ నుండి, ప్రతి ఫెయిల్యూర్ నుండి కూడా వీళ్ళు నేర్చుకుంటారు. దే హ్యావ్ ఆల్ ద టైమ్ లెర్నింగ్ యాటిట్యూడ్. అది ఫెయిల్యూర్లో నుంచి అయినా సరే, సక్సెస్ నుండి అయినా సరే వారు నేర్చుకుంటారు. నేర్చుకొని ఒక్కొక్క మెట్టు అలా ఎదుక్కుంటూ వెళ్తారు తప్ప అక్కడే ఆగిపోరు. ఈ వీడియో స్టార్టింగ్లో ఒక గోల్డెన్ టిప్ మీ అందరితో చెప్తాను చెప్పేసి అన్నాను కదా. సో ఆ గోల్డెన్ టిప్ వచ్చేసరికి సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్. మీరు ఎవరితో అయితే మీరు ఇంటరాక్ట్ అవుతుంటారో, ఎవరితో అయితే మీరు చాటింగ్ చేస్తుంటారో, ఏ వీడియోలు అయితే మీరు చూస్తుంటారో, ఏ బుక్స్ అయితే మీరు చదువుతూ ఉంటారో, మేక్ షూర్ దాట్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ పాజిటివ్గా ఉండేలాగా మీరు ప్రయత్నించండి. ఓకే, ఎందుకు అనంటే ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ అనేటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన లైఫ్ పైన చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. మీరు ఎవరితో అయితే మాట్లాడతారో వారు కూడా పాజిటివ్ పీపుల్ అయి ఉండాలి, లేకపోతే మోటివేటెడ్ పీపుల్ అయి ఉండాలి. మేక్ షూర్ దాట్ మీకన్నా ఒక స్టెప్ ముందున్న వ్యక్తులతో కనుక మీరు ఎక్కువగా మాట్లాడుతుంటే ఖచ్చితంగా మీకు వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది కూడా షిఫ్ట్ అవుతుంది. మీరు పాజిటివ్ బుక్స్ చదివితే మీకు కూడా ఆ బుక్స్లో ఉన్న ఎన్నో లెసన్స్ మీ లైఫ్లో కూడా మీరు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని ఈ వీడియో పైన ఏముందనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ నేను మీ కామెంట్స్కి పర్సనల్గా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది గైస్. ఎనీవేస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ for more videos like this. Anyways, this is Sandeep Raj Verma here signing off. Thank you so much.